నార్త్ వర్సెస్ సౌత్ యాస్పిరెంట్స్ మధ్యలో కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేది ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే గనక లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఓకేనా? సో, మన తెలుగులో సౌత్‌లో చూసుకున్నట్లయితే గనక తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అని వివిధ రకాల లాంగ్వేజెస్ అయితే ఉన్నాయండి. బట్ నార్త్ చూసుకున్నా సరే, వేరే అదర్ స్టేట్స్ ఎక్కడైనా నార్త్ సైడ్ స్టేట్స్ కానీ వేరే అదర్ స్టేట్స్ చూసుకున్నట్లయితే కనుక అక్కడ మెయిన్లీ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అయితే ఉంటుంది, బట్ హిందీకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారన్నమాట. సో ఇక్కడ మనం ప్రిపరేషన్ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా తెలుగులో ఫోకస్ చేస్తారు. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కోసం తెలుగులో చదువుతూ ఉంటారు. అదనమాట. బట్ ఇక్కడ హిందీ అనేది చాలా ఈజీగా నార్త్ వాళ్ళు ప్రిపరేషన్ టైంలో హిందీలో చదివితే కనుక చాలా ఈజీగా వాళ్ళకి మైండ్కి అనేది ఎక్కుతుంది. అండ్ అక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్లో అడిగే క్వశ్చన్స్ కూడా హిందీలో చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. మనకేంటంటే అటు తెలుగు ఇంగ్లీషు మిక్స్డ్ లాంగ్వేజ్లో మనం ఏంటంటే ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా. సో అప్పుడు ఏంటంటే కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడంలో ప్రాబ్లం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఓకేనా? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు చెప్తున్నాను అంటే నార్త్ సైడ్ కోచింగ్ సెంటర్స్కి మన సౌత్ సైడ్ కోచింగ్ సెంటర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే సౌత్ సైడ్ ముందు నుంచే అటు ఎస్ఎస్సికి కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ రైల్వేకి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ అయితే లేవు. ఇప్పుడు రీసెంట్గా అవగాహన పెరిగింది కొంతమందికి, కొన్ని మనలాంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా రైల్వే జాబ్స్కి సంబంధించి కొంత అవగాహన అయితే పెరిగింది. ఇప్పుడు క్లాసెస్ అయితే రైల్వేకి చెప్తున్నారు. బట్ ఇంతకు ముందు ఏంటంటే రైల్వేకి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ సపరేట్గా లేవు. చాలామంది ఏమంటారంటే, సార్ మేము ఇలా రైల్వేకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అంటే వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏమంటారంటే, లేదు మేము ఎస్ఎస్సికి కానీ బ్యాంక్కి కానీ చెబుతాము, అది మీకు రైల్వేకి యూజ్ అవుతుంది అని ఇలా చెబుతూ ఉంటారు అనమాట. బట్ నార్త్ సైడ్ అలా కాదు. బ్యాంక్స్కి సపరేట్ కోచింగ్ సెంటర్స్, ఎస్ఎస్సికి సపరేట్ కోచింగ్ సెంటర్స్, రైల్వేకి సపరేట్ కోచింగ్ సెంటర్స్, యూపీఎస్సికి సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సో ఇలా సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా? అండ్ అక్కడ టీచింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్లో చూడండి, చాలామంది హిందీ టీచర్స్ చాలామంది చదివిస్తూ ఉంటారు. వాళ్ళు మోటివేషన్తో చదివిస్తూ ఉంటారు అన్నమాట. ఇటు ఒకవైపు మోటివేషన్ ఇస్తూనే ఈజీ వేలో చదివిస్తూ ఉంటారు. యాస్పిరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చదివిస్తూ ఉంటారు. మన దగ్గర ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్లయితే కనుక ముందు ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ మటీరియల్ అమ్ముకోవడానికి చూపిస్తారే తప్ప మ్యాటర్ ఏమీ ఉండదు. ఒక స్టూడెంట్కి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అనేది వాళ్ళు తక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న మటీరియల్ ఏమైనా ఉంటే కనుక లైక్ కోర్సెస్ అమ్ముకోవడం కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇదన్నమాట. ఇక్కడ టీచింగ్ సిస్టమ్ కూడా టీచింగ్ స్టైల్ కూడా బాగుండదు మన వద్ద చూసుకున్నట్లయితే కనుక. ఓకేనా? సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే కనుక కోచింగ్ సెంటర్లో కొన్ని వేల మంది జాయిన్ అవుతారు. అందరికీ జాబ్స్ రావు కదా. సో అదన్నమాట. ఒకటో ఇద్దరికి వాళ్ళ ఓన్ కష్టంతో కష్టపడితే కనుక వస్తుంది జాబ్ అది. అంటే నెక్స్ట్ ఇక్కడ కాంపిటీషన్ లెవెల్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైనా నోటిఫికేషన్ వస్తే కనుక రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్ వస్తే కనుక మన సైడ్స్ కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకోరు, అప్లికేషన్ కూడా పెట్టరు. బట్ నార్త్ సైడ్ అలా కాదు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటారు అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే కనుక కొన్ని నార్త్ సైడ్ స్టేట్స్ నుంచి ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా? చాలామంది అడుగుతున్నారు కదా అన్న రైల్వే ఎందుకు ఇంత కట్ ఆఫ్ అంటే ఆ నార్త్ సైడ్ వాళ్ళ వల్లే కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట. సో అది. అండ్ రీసోర్సెస్ అనేవి ఇక్కడ మనకి మంచివి లేవండి. ఉదాహరణకి స్టడీ మటీరియల్ తీసుకుందాం. స్టడీ మటీరియల్లో ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు ఓన్లీ హిందీ బుక్స్నే చదువుతారు. మన వైపు ఏంటంటే మనకి కావాల్సిన స్టడీ మటీరియల్ మనకు వచ్చిన లాంగ్వేజ్లో లభించదు. తెలుగులో ఉండదు. ఒకవేళ తెలుగులో ఉన్నా అది అర్థం అయినట్టు అవనట్టు ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి స్టడీ మటీరియల్ కూడా ఉంటాయి. లైక్ మనం చదువుతున్నది రైల్వే జాబ్స్కి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడా లేదా అనే ఒక డౌట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట చాలామంది యాస్పిరెంట్స్ మధ్యలో. ఓకేనా? సో హిందీలో ఏంటంటే చాలా ఆన్లైన్
సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఆన్‌లైన్ టీచింగ్ క్లాసెస్ చాలామంది ఫ్రీగా చెప్తూ ఉంటారు. మన వద్ద ఫ్రీగా ఎవరు చెప్పరు. ఆన్‌లైన్ క్లాసెస్ చూసుకున్నట్లయితే గనక ఒక లెక్క చెబుతారు. ఉదాహరణకి మ్యాథ్స్, రీజనింగ్ తీసుకున్నా ఒక లెక్క చెబుతారు. బట్ ఏంటంటే ఈ మిగతా క్వెషన్స్ మెటీరియల్ మీరు పర్చేస్ చేసుకోండి అంటారన్నమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్ కూడాని మన వద్ద చాలా ఉంది. సో, ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఓకేనా, లైక్ సోషల్ మీడియా కానివ్వండి, హ్యాస్ప్రెంట్స్ అంటే మన సౌత్ హ్యాస్ప్రెంట్స్ యాటిట్యూడ్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా ఫ్యానిజం. ఓకేనా, ఫ్యానిజం అర్థమవుతుంది కదా, హీరో ఫ్యాన్స్. అండ్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అండి, ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ చాలా ఇంపాక్ట్ పడుతుంది ఒక మన సౌత్ సైడ్ స్టూడెంట్స్ పైన. ఉదాహరణకి సోషల్ మీడియా చూసుకున్నట్లయితే కనుక సోషల్ మీడియాలో ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మన స్టూడెంట్స్. బట్ నార్త్ సైడ్ ఏంటంటే సోషల్ మీడియాకి పట్టించుకోరు. పట్టించుకుంటారు ఎంత కావాలో అంతే, అంతే తప్పితే ఎనీ టైం రీల్స్ చూస్తూ, ఎనీ టైం ఫేస్బుక్ చూస్తూ, ఎనీ టైం వాట్సాప్లో టైం వేస్ట్ చేసుకుంటూ ఇలాంటివి ఉండవు అన్నమాట అక్కడ. సో ఓకేనా, నెక్స్ట్ యాటిట్యూడ్ అండి. ఓకేనా, చాలా మనకి ఈగో ప్రాబ్లం ఎక్కువ అన్నమాట. అది అర్థమైంది కదా, ఈగో ప్రాబ్లం మన సౌత్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే కనుక. బట్ అటు సైడ్ నార్త్ స్టూడెంట్స్కి ఈగో ప్రాబ్లం అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారనమాట. వాళ్ళు ఏమంటారు, వంకలు వెతకరు. ఓకేనా, ఇది నేను చదవాలి అంటే చదవాలి అదనమాట. మన వద్ద ఏంటంటే ఒక సరైన మటీరియల్ లేదు అంటే దాన్ని అక్కడే విడిచిపెట్టేస్తాం. కానీ మనకి కావాల్సిన సరైన మటీరియల్ మనం వెతుక్కుందాం, మనం క్రియేట్ చేసుకుందాం అని ఆలోచించారన్నమాట. ఇది అండ్ ముఖ్యంగా ఈ వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యానిజం. మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక సినిమాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే సినిమా హీరోలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఈవెన్ మన తల్లిదండ్రులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరేమో కానీ సినిమా హీరోలకి ఇస్తారు. ఇక నేనేంటంటే సినిమా చూడడం తప్పు అని నేను చెప్పట్లేదు. సినిమా అనేది చాలా మంచిది. ఎందుకంటే ఒక మనిషి బాధలో ఉంటే కనుక 3 గంటల సేపు నవ్వించడం కానీ, ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ అది చాలా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమా చూసి సినిమాని అక్కడి నుంచి వదిలేకుండా మన సౌత్ సైడ్ ఏంటంటే ఫ్యానిజం అన్నమాట. ఓకేనా, పలానా హీరో పలానా హీరో పలానా హీరో కోసం ఏమైనా చేసేస్తాను. సో ఇది మోస్ట్ టైం వేస్ట్ చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా యూత్కి చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది అన్నమాట. సినిమా చూడండి, ఒక హీరోని అభిమానించడం కూడా మంచిదే, నేను తప్పనట్లేదు. ఎందుకంటే ఒక హీరో, పెద్ద పెద్ద హీరోలు చాలా మంచి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయని మంచి పనులు మనం చేయలేం. వాళ్ళు చేస్తే మనం ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి వాళ్ళని అభిమానించడం మొదలు పెడతాం. అభిమానించాలి కానీ బానిస అవ్వకూడదు. ఓకేనా, అభిమానం అనేది పిచ్చిగా మారకూడదు. మీరు చూసుకున్నట్లయితే కనుక నార్త్ సైడ్ ఎక్కువగా పెద్దగా సినిమాలు చూడరు అనమాట. మీరు చూడండి, థియేటర్కి వెళ్ళి ఎవరు సినిమా చూడరు. బట్ మనం ఏంటంటే సినిమా రిలీజ్ అయితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఆ 1000 రూపాయలు బుక్స్ పైన ఖర్చు పెట్టాం మనం. ఓకేనా, ఇది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉందండి, అదేంటంటే ఇన్ఫ్లుయెన్స్. అదేంటంటే మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక చాలామంది యూట్యూబర్స్ యూత్ యొక్క బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అంటే చాలామంది ఫ్రీగా, ఉదాహరణకి కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్లయితే కనుక యాప్స్, కొన్ని పనికిరాని యాప్స్ని ప్రమోట్ చేయడం, అండ్ అంటే వాళ్ళని బానిసలుగా చేయడం అన్నమాట. అందులో అడిక్ట్ అయ్యేటట్టు బానిసలుగా చేయడం. కొన్ని యాప్స్కి అడిక్ట్ చేస్తున్నారు వాళ్ళు, లైక్ అది. అండ్ అలాగే ఫ్రీగా ఐఫోన్లు ఇస్తాము, ఐఫోన్లు ఇచ్చే బదులు మంచి బుక్స్ పంచవచ్చు కదా, అలా ఏమి ఉండదు. వాడికి ఏదైనా ఉద్యోగం కల్పించేలా చేయొచ్చు కదా, అలా ఎవరు ఏమీ చెయ్యరు. ఉద్యోగం కల్పించేలా మంచి గైడెన్స్ ఇవ్వచ్చు కదా, అలా ఏమీ చేయరు. బట్ ఇక్కడ ఏంటంటే తమ్ముడు 500 రూపాయలు ఇస్తాను, నువ్వేం చేస్తావు చేసుకో అని ఒక మెసేజ్ చదువుతుంటారు. నేను చూసాను కొన్ని యూట్యూబ్ ఛానల్లో, చెప్తున్నాను అన్నమాట. వాళ్ళకి ఏంటంటే అలవాటు చేపిస్తారు, ఫ్రీగా ఐఫోన్లు ఇస్తాము, సబ్స్క్రైబ్ చేసుకోండి, 1000 రూపాయలు ఇస్తాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు చాలా యూత్కి మైండ్ డిస్టర్బ్ అనేది చేస్తున్నారు అన్నమాట. ఇది కూడా మీ కెరియర్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది నార్త్ సైడ్ చూసుకుంటే ఇలా ఉండదు. నార్త్ సైడ్ చూసుకుంటే ఎవరైనా సరే యాప్స్ గట్ట ప్రమోట్ చేస్తే వాళ్ళకి వెంటనే అక్కడ కమెంట్ చేసేసి వెనక ముందు వాయించేస్తారు అన్నమాట. అక్కడ అలా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే కనుక చాలామంది ఇండి యూట్యూబర్స్ పెద్దగా ప్రమోట్ చేయరు ఏదైనా చూసుకున్నట్లయితే కనుక. బట్ మన సౌత్లో అలా ఉండదు. ఇంత ఫాలోయింగ్ వచ్చేస్తే తప్పు, ప్రమోషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది కూడా మన యూత్కి చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అండ్ హ్యాబిట్స్,
ముఖ్యంగా మీకు ఒక ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకుంటే కనుక మీ హ్యాబిట్, మీ అలవాట్లు మార్చుకోవాలి చాలా వరకు. ఓకేనా? అందులో ఏ అలవాట్లు అనేది నేను వీడియోలో చెప్పను, బట్ మంచి అలవాట్లు ఉండాలి. ఓకేనా? లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి యూత్‌కి అవసరం లేదు. ఓకేనా? ఇవి ఎవరు చేయకండి దయచేసి. వీటి వల్ల ఏంటంటే ఆరోగ్యం అనేది చెడిపోతుంది. ఓకేనా? మీ కెరియర్ పైన ఫోకస్ పెట్టలేరు వీటి వల్ల. సో, ఇవి తప్పకుండా మీ హ్యాబిట్స్‌లో ఇవి ఉండకూడదు. ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకే. అండ్ హార్డ్ వర్క్ అండి. నార్త్ సైడ్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే కనుక హార్డ్ వర్క్ చేస్తారు. బట్ మన వాళ్ళు ఏంటంటే వంకలు వెతుకుతూ ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారు, నేను ఒప్పుకుంటా. వాళ్ళు హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని వంకలు వెతుకుతూ ఉంటారన్నమాట. ఓకేనా? అంటే ఏంటి, ఉదాహరణకి చెప్తూ ఉన్నాను. మనం ఇంట్లో కూర బాగోలేకపోతే అన్నం వదిలేస్తాం, తినం అన్నమాట. ఓకేనా? బయటికి వెళ్ళి ఎక్కడో ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. అలా స్టూడెంట్స్, నార్త్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే గైస్, ఇక్కడ వంకలు వెతకరు వాళ్ళు. వాళ్ళకి తిండి లేకపోయినా 3 పూటలు తినకపోయినా సరే వాళ్ళ ప్రిపరేషన్ మాత్రం వదలరు అన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుంది. మీరు కొన్ని వీడియోస్ నేను చూస్తూ ఉంటాను, నార్త్ సైడ్ వీడియోస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా చిన్న పిండి ముద్ద తీసేసుకుంటారు. ఆ పిండి ముద్దతో ఒక 2 రొట్టెలు చేసేస్తారు. కూర కూడా ఉండదన్నమాట. ఆ ఉట్టి రొట్టెలే తినేస్తూ ఉంటారు, ప్రిపరేషన్ చేసేస్తూ ఉంటారు. ఇది రియల్. మీరు తెలుసుకోవాలంటే హైదరాబాద్లో కొంతమంది నార్త్ స్టూడెంట్స్ కొన్ని రూమ్స్ తీసుకొని ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. లైక్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరో ఒకరు కమెంట్ చేయండి ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే కనుక. సో వాళ్ళ ప్రిపరేషన్లో ఫోకస్ అనేది అలా ఉంటుంది అన్నమాట. బట్ మన సౌత్ సైడ్ ప్రిపరేషన్లో ఫోకస్ అనేది అలా ఉండదు. ఇది నిజం. మీరు తప్పుగా అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఫ్యాక్ట్ అనమాట, చెబుతున్నాను అది నేను. సో ఇలా కొన్ని థింగ్స్ నార్త్ స్టూడెంట్స్కి, సౌత్ స్టూడెంట్స్కి చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అన్నమాట. అందుకే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే కనుక. ఓకేనా? సో నార్త్ స్టూడెంట్స్ ఎక్కువగా రైల్వేలో ఇందుకే తగులుతూ ఉంటారు. మీరు అనుకోవచ్చు ఏది అని. అలా ఏమీ లేదు. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ కల్చరల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ కాంపిటీషన్ లెవెల్, ఎడ్యుకేషన్ సిస్టమ్, టీచింగ్ స్టైల్, లాంగ్వేజ్ ఇవన్నీ వాళ్ళకి కలిసి వస్తూ ఉన్నాయన్నమాట. సో అదన్నమాట. సో అర్థం చేసుకోండి. మీరు మన సౌత్ సైడ్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. మీకు కావాల్సిన రిసోర్సెస్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. అంతేగాని ఇన్ఫ్లుయెన్సర్లో పడి, ఓకేనా, వాళ్ళు ఏం చెబితే అది నమ్మి వాటి వైపుకు వెళ్ళి మీ మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోకండి. ఓకేనా? డైవర్ట్ చేసుకోకండి. మీ గోల్ ఏంటి అనేది దానిపైన ఫోకస్ పెట్టండి. అన్నీ చేయండి. సినిమాలు చూడండి. ఓకేనా? ఫ్యానిజం ఓకే, మీరు హీరోకి ఇష్టపడుతున్నారు ఓకే, అదంతా ఓకే. కానీ మీ గోల్ని మర్చిపోకండి. మీ గోల్ ఏంటి, దానికోసం కొంత టైం అనేది ప్రతిరోజు తప్పకుండా తీయండి. ఓకేనా? ఎందుకంటే ఈ సినిమాలంట, పొలిటికల్ అంట, వీటి అంట చాలా టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ ఎలా అవుతుంది అంటే మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. మీ ఏజ్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు మీ కెరియర్ గురించి ఆలోచిస్తే అప్పుడు ఏ లాభం ఉండదన్నమాట. సో ఓకేనా? సో ఇది గైస్, ఈ వీడియో మరి మీరు ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. బట్ నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు అయితే చెప్పేశాను. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే చాలామంది, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. ఓకేనా? కొంతమందికి మాత్రమే వస్తాయి. సో ఇది ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్ అన్నమాట. ఓకేనా? సో అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.